సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా రీజనల్‌గా ఎంత హిట్ అయిందో, అటు సోషల్ మీడియాలో దానికి వందింతలు ఎక్కువ హిట్ అయిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందని చాలామందే వెయిట్ చేశారు. అదేంటి చాలామంది అప్పటికి చూసేసరికి అంటే ఎవరెవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో సినిమాకి వెళ్ళలేని వాళ్ళు ఇంకెంతో మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఈ సినిమా ఖచ్చితంగా ఓటీటీలో వస్తే చూద్దామని వెయిట్ చేస్తున్నారు. కానీ వీళ్ళకైతే పెద్ద షాకే ఇచ్చింది. ఓటీటీలో అసలు ఈ సినిమానే రావట్లేదు. మార్చి 1వ తేదీన జీ తెలుగులో వేయబోతున్నారు. ఏ టైం ఏంటి అసలు? సో ఫర్ ది ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలోనో ఎంత పెద్ద సినిమా అయినప్పటికీ కూడా ముందుగా థియేటర్లో నుంచి వచ్చిన తర్వాత ఓటీటీలో వస్తున్నాయి. సో అట్లాంటిది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక సినిమా అనేది చాలా అరుదుగా అయిపోయింది అనమాట. ఏ సినిమా చూసినా కానీ ఏదో లవ్ రొమాంటిక్ కానీ లేకపోతే యాక్షన్ సీన్స్ కానీ హిస్టారికల్ కానీ ఈ విధంగా సినిమాలు తీస్తున్నారు. కానీ ఈ విధంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ మంచి కామెడీ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి చూసేటువంటి సినిమాలు చాలా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు. అలాంటి క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి రిలీజ్ అయ్యి మన రీజనల్గానే 300 కోట్లకు పైగానే వసూలు కలెక్ట్ చేసింది. సో ఇంత మంచి సినిమాని అప్పుడే ఓటీటీలో వెళ్తే బాగుంటుందా మరి ఎట్లా అనుకున్నారో తెలియదు. కానీ ఇప్పటి వరకు దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా మనకు ఏ సినిమా కూడా ముందుగా ఓటీటీ కన్నా టీవీలో రాలేదు. ఓటీటీలోనే ముందుగా వస్తుంది. సో సంక్రాంతికి వస్తున్నాం టీం ఏ విధంగా అంటే వాళ్ళు అంటే గట్టి నిర్ణయం అంటే హిస్టారికల్ నిర్ణయం అనుకోవచ్చు ఖచ్చితంగా. అంటే వీళ్ళు కొంచెం బ్యాక్ వెళ్ళిపోయారు అనమాట. లైక్ ఇప్పటిది కాదు, ఒక 15 years, లైక్ ఐ కెన్ సే 2005 2010, ఒక 10 years బ్యాక్ అనుకోండి. లైక్ 15 to 10 years బ్యాక్. అప్పుడు ఎట్లా అంటే సినిమా థియేటర్లో చూడకపోతుండే, బై మిస్టేక్ థియేటర్ నుంచి తొందరగా వెళ్ళిపోయింది అనుకోండి. ఎప్పుడెప్పుడు టీవీలో వస్తుంది, ఎప్పుడెప్పుడు. అండ్ అది కూడా టీవీలో కూడా 6 నెలలకు ఒకసారి వచ్చేది. అది ఇంకా దారుణం. ఎంత అంటే వెయిట్ చేసేవాళ్ళు. సండే వచ్చిందంటే ఒక సినిమాల సందడి అనే విధంగా ప్రతి ఒక్క ఛానల్లో అది ఈటీ కావచ్చు, జెమిని, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎక్కువ సినిమాలు వచ్చేవి. సో ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం మార్చి 1వ తేదీన జీ తెలుగులో సాయంత్రం 6 గంటలకి రాబోతుంది. సో ఎప్పుడైతే ఇది ఒక న్యూస్ తెలిసిందో అప్పటి నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ థియేటర్లో చూసినప్పటికీ కూడా అరే టీవీలో వస్తుంది మళ్ళీ చూద్దామని అయితే చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. సో ఈ సినిమా ఎట్లా అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు, పండు ముసలి వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో అట్లా అన్ని రకాల ఎమోషన్స్ కానీ కామెడీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాయి. అందుకోసమని చాలా మంది ప్రేక్షకులు కూడా మౌత్ టాక్ వల్ల సినిమా ఇంకా ఎక్కువ హిట్ అయిందనమాట. సో ఒక 10 మంది చూసొచ్చి అరే చాలా అద్భుతంగా ఉంది, మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి ఇంకా బాగుంది ఇట్లా చెప్పడం. సో ఓవరాల్గా అయితే మంచి సూపర్ డూపర్ హిట్ సాధించింది. టీవీలో అయితే రాబోతుంది సినిమా. సో దానికోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.